రేపు జరగనున్న ఎన్నికల్లో ఒకటే చెప్పాలి, జగన్ నీ ఆశాలు ఇంకా సాగవు. నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. అలాగే నీ అహం నరాలు తెగే సమయం వచ్చింది. నీ అణువణువుల్లో ఉన్న ఏదైతే అహంకారం అంతమైపోయే ఈ యొక్క ఎన్నికల యుద్ధం మొదలైందని మీరంతా విజృంభించాలి. ఎవరైనా వస్తే మీ ముందుకి వాళ్ళ క్యాండిడేట్లు ఓట్ల కోసం తగిన శాస్తి వాళ్ళకి తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాలని మీ అందరికీ మనం చేసుకుంటాను. లేకపోతే ఎంత ధైర్యం, ఎంత విచ్చలవిడిగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ ఏం చేశాడు? ఆనాడు దళితుడైన ఆయన డాక్టర్ సుధాకర్ ఆయన విపత్కర పరిస్థితుల్లో కరోనాలో మాస్క్ అడిగినందుకు ఆయన్ని మానసిక శోభ పెట్టి ఆయన మరణానికి కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే జడ్జు రామకృష్ణ గారు మీద లేనిపోని కేసులు వేసి ఆయన కూడా మానసికంగా క్షోభ పెట్టింది ఎవరు? ఈ జగన్. అలాగే ప్రభుత్వం యొక్క విధానాలని వ్యతిరేకిస్తే పేద ఎస్సీ సోదరులు వాళ్ళకి శిరముండనం చేయించాడు ఈ జగన్. అలాగే చెప్పాను, ఇక చివరికి రాజధాని విషయంలో నాయకులు ఏదైనా ఉద్యమిస్తే వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు ఈ జగన్. ఇలాంటి అతని పాలనకు, ఇట్లా దుర్మార్గపు పాలనకు అంతమే లేదు. మీరు ఒకటే ఆలోచించాలి. తిరిగి మీరంతా ఇవాళ అందరూ కలిసాం, 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సోదరుడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ 2014లో పెట్టారు పార్టీ. ఆయన ఎన్నో ఎదురు చూశాడు, ఆయన ఎన్నో కష్టాలని తట్టుకున్నాడు, ఆయన ఎన్నో చూశాడు జీవితంలో. తట్టుకుంటూ ఇవాటి దాకా పార్టీని అలా తీసుకొచ్చాడు ముందుకు ఆయన. మరి ఈనాడు ప్రతి విషయంలో ఏ సమాజంలో జరిగిన ఎటువంటి సున్నితమైన అంశం మీద కూడా తెలుగుదేశంతో పాటు స్పందించి ఎన్నో ఉద్యమాలు చేశాడు పవన్ కళ్యాణ్ సోదరుడు. అలాగే ఇవాళ బీజేపీ కూడా కలిసింది. మరి యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు 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 అని చాటి చెప్పాలి మీరంతా. అలాగే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కలయిక ఒక నిప్పుల ఉప్పెన. ఈ యొక్క కలయిక ఒక అగ్నిపర్వత విస్ఫోటన. అలాగే ఈ కలయిక ఒక పాశుపతాస్త్రం. రక్తానికి జాతి లేదు, మాంసానికి చర్మం లేదు. మీరంతా కూడా ఇదే ఎలాగైతే ఇక్కడికి ఇప్పుడు నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి వచ్చారో, ఉరుకులెత్తిన ఉత్సాహం, ఇదే ఉరుకులెత్తిన ఉత్సాహంతో రేపు ఎన్నికల్లో మీరంతా కూడా కలిసి ఈ యొక్క నియంత్రణతోపు ప్రభుత్వాన్ని పడగొట్టాలి. కొడతారా? ఇవన్నీ కూడా అవలోకన చేసుకుని నేనైతే విషయాలు చెప్పాను. ఎన్నికల్లో మీరంతా కూడా ఇలాగే కలుసుకట్టుగా చెప్పారు. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు అని. అందరు కలుసుకట్టుగా పార్టీలకు అతీతంగా అందరు పార్టీలు అర్థాలు వేరైనా ఎజెండా ఒక్కటే. ఆ వైఎస్ఆర్ సిపి పార్టీని పడగొట్టడమే మన జయం. అదే రేపు చాటు చెప్పాలి. మన తెలుగువాడి గుండె మంట అంటే ఏంటో అతనికి బుద్ధి చెప్పి, గుణపాఠం చెప్పి ఇంటికి తరిమేదాకా ఆ మంట చల్లారకూడదు. ఇది ప్రతి తెలుగువాడి పౌరుషం. అతని ఇంటి తరిమేదాకా ఆ రోషం నిద్రపోకూడదని మీ అందరికి తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో మరి చెప్పాను నేను, ఒక 4 ఎస్ఎస్ ట్యాంకులు 4-5 ఇక్కడ నిర్మించి ఈ యొక్క ఏదైతే ఇక్కడ నీటి సమస్య, తాగునీటి సమస్య ఉందో, అంటే ప్రతి ఇంటికి కూడా నీరు ఇచ్చే, కుళాయి ఇచ్చే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడతాం. మీకు తప్పకుండా నీరు అందిస్తాం అని మీకు అందరికీ సమానంగా మనం చేసుకుంటున్నాను. అన్నిటి కూడా ఇక్కడి నుంచే మొదలు మొత్తం అన్ని
ఏదైతే అప్పుడు నాన్నగారు మానసిక పుత్రికలు అన్నాను, అదొక తెలుగంగ కానివ్వండి, లేకపోతే నందికొట్టుకూరు అటు చూడండి, అక్కడి నుంచే కృష్ణాచలాలు అక్కడి నుంచే మొదలవుతాయి అన్ని. ఆర్డీఎస్కి వెళ్ళాలి, లేకపోతే ఇప్పుడు మన తెలుగంగ గాలేరు నగరి అయితేనేమి, లేకపోతే మన హెచ్ఎన్ఎస్ఎస్ అందరి సుజన సవంతి అయితేనేమి, ఇవన్నీ కూడా వృధాగా 3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుంటే దాన్ని శ్రీశైలం థర్మల్ ప్లాంట్ నుంచి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు మళ్లించి 3000 టీఎంసీ నీళ్లని మొత్తం రాయలసీమని సస్యశ్యామలం చేసింది. అటు సాగునీరు గాని తాగునీరు గాని ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం. మీరంతా గుర్తుపెట్టుకోవాలి.